కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 90కి పైగా చేరింది. సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. స్థానిక మసీదులో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటిదాకా 250 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు 2 ఆర్మీ కాలమ్స్ని కేంద్రం పంపించింది. అదేవిధంగా కేంద్ర మంత్రి జార్జ్ కురియాన్ని కేరళకు పంపించారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు మిగ్-17 ధ్రువ్ హెలికాప్టర్లను ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీయడం పెద్ద సవాల్గా మారింది. వయనాడుతో పాటు కేరళలోని కోళికోడ్, త్రిశూర్, పాలక్కాడ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వంతెనలు కుప్పకూలాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. చర్చిలతో పాటు ప్రార్థనా స్థలాల్లోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా 2 రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలపురం, పాలక్కాడ్, త్రిశూర్, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో వరదలు ముంచెత్తే అవకాశం ఉండడంతో ఈ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.